పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. హలో అన్వర్ గారు. హాయ్ సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ కుబేరా బ్యాచ్ 2025. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో అంటే కుబేరుడు గురించి చాలా మంది తెలుసు, కానీ ఇన్ డెప్త్గా అండి. సో జీవితంలో గుర్తుపెట్టుకుని ఎప్పుడు కూడా అవేర్నెస్ ఎంత ముఖ్యమో అంటే దాని డెప్త్ కూడా తెలుసుకోవడం చాలా అవసరం. ఇప్పుడు నది వైపు వెళ్తుంటాం, నది వైపు వెళ్తున్నప్పుడు నది దాటాలన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నది లోతు ఉంటుంది అనేది అవేర్నెస్ అందరికీ తెలుసు. కానీ నాలెడ్జ్ అంటే ఏంటంటే అందులోకి దిగి కరెక్ట్గా అంటే అంచనా వేసుకుంటూ అప్పుడు వెళ్ళాలండి. సో నేనేమంటానంటే కుబేరుడు గురించి చాలామందికి ఒక అవగాహన ఉంటుంది, కానీ ఇంకా దాని డెప్త్కి ఇప్పుడు మనం వెళ్దాం. సో ఏంటి ఈ వీడియోలో మనం చెప్పేది అంటే కుబేరా. అసలు ఎవరు కుబేరా? ఇప్పుడు మనం జరగబోయే బ్యాచ్ కూడా కుబేరా బ్యాచ్ అంటున్నామండి. సో ఇక్కడ తీసుకుంటే కుబేర్ని చాలామంది సింపుల్గా ఏమంటారంటే గాడ్ ఆఫ్ వెల్త్, సంపదకి, డబ్బుకి కాదండి. డబ్బుకి లక్ష్మీదేవిని పూజిస్తారు, సంపదకి కుబేరుని. ఇక్కడ అందరూ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. డబ్బుకి లక్ష్మీదేవిని, సంపదకి కుబేరుని. సో ఇక్కడ ఏమంటానంటే నేను చాలామంది ఏంటంటే లక్ష్మీదేవిని పూజిస్తారు. సో లక్ష్మీదేవిని పూజిస్తూ కుబేరుని ఎవరైతే ఇంకా పూజిస్తారో వాళ్ళకి ఫాస్ట్గా డబ్బు సంపద రెండు వస్తాయండి. డబ్బు వేరు, సంపద వేరు, రెండు చాలా డిఫరెన్స్ ఉన్నాయి. చాలామందికి డబ్బే సంపద అనుకుంటారు, సంపదే డబ్బు అనుకుంటారు, రెండు వేరండి. సో మీరు కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ అట్రాక్ట్ మనీ అండ్ వెల్త్. మళ్ళీ చెప్తానండి, ఐ అట్రాక్ట్ మనీ అండ్ వెల్త్. చాలామంది లైఫ్లో డబ్బుని అట్రాక్ట్ చేయాలి, నేను డబ్బు సంపాదించాలి అనుకుంటారు, కానీ సంపద క్రియేట్ చేయాలని అనుకోరండి. అందుకే వాళ్ళు జీవితాంతం డబ్బు అనే ఒక చక్రంలో తిరుగుతుంటారు. దీన్ని ర్యాట్ రేస్ అంటారు. ర్యాట్ రేస్ తిరుగుతూనే ఉంటారు, కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళు ఎవరు అనుకోరు అనమాట, నేను సంపదని క్రియేట్ చేయాలి. సంపద అంటే ఏంటి? డబ్బు అంటే ఒక చిన్న లాజిక్ చెప్తానండి. ఈ లాజిక్ తెలుసుకుంటే జీవితంలో మ్యాజిక్ జరుగుతుంది. ఏంటి అంటే డబ్బు సంపాదించారు అనుకోండి, డబ్బు కోసం వీళ్ళు పని చేస్తారు. సంపద అంటే ఏంటి? సంపద మీకోసం పనిచేస్తూ డబ్బుని క్రియేట్ చేస్తుంది, అది సంపద. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత వెల్త్ని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను అనమాట. అది సైంటిఫిక్గా న్యూరో సైన్స్ కూడా చెప్తాను. న్యూరో సైన్స్, విజువలైజేషన్. ఈసారి కుబేరా బ్యాచ్లో న్యూరో సైన్స్ చెప్తాను, విజువలైజేషన్ చెప్తాను. సో ఎటువంటి అఫర్మేషన్స్ చేస్తే ఇప్పుడు ప్రాస్పరిటీ బ్యాచ్ రన్ అవుతుంది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే బ్యాచ్లో వెల్త్ని, సంపదను ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను అనమాట. సో ఇంకొకటి ఇంకా తీసుకుంటే ఇక్కడ నేను ఒకప్పుడు ఏమనుకున్నానంటే డబ్బు అంటే సంపద అంటే డబ్బు, రెండు వాటే కదా అని అనుకునేవాను అనమాట. కానీ ఇంకా డెప్త్కి వెళ్ళినది అర్థమైంది. ధనవంతులు ఎవరు గుర్తుపెట్టుకోండి, దే డోంట్ వర్క్ ఫర్ మనీ. మళ్ళీ చెప్తాను, మీరు డబ్బు కోసం పనిచేసినంత కాలం ధనవంతులు అవ్వలేరు. డబ్బు మీకోసం పనిచేస్తేనే మీరు ధనవంతులు అవుతారు. జాగ్రత్త, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్, అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి. మీరు డబ్బు కోసం పనిచేసినంత కాలం ధనవంతులు అవ్వలేరు. డబ్బు ఎప్పుడైతే మీకోసం పనిచేస్తూ ఉంటుంటుందో అప్పుడు మాత్రం మీరు ధనవంతులు అవుతారో, ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ అవుతుందండి. సో అది ఇక్కడ నేను అందుకే అంటాను. అయితే ఈసారి జరగబోయే బ్యాచ్లో చాలామంది ఏంటి సార్ ఈసారి ప్రతిసారి ఏం చెప్తారా అని అనిపించవచ్చు. ఈసారి January 2 జరగబోయే కుబేరా బ్యాచ్లో ఎటువంటి ఆబ్జెక్ట్స్ ఇంట్లో ఉంటే మనకి డబ్బు అని వస్తుంది. ఇప్పటిదాకా మనం ఒంట్లో గురించి మాట్లాడాం, ఇప్పుడు ఇంట్లో. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ 33%, ఇక్కడ రేషియో కూడా చెప్తున్నానండి, 33% మేనిఫెస్టేషన్ మన ఇంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ బట్టి, అక్కడ ఉన్న స్పేస్ బట్టి జరుగుతుంది. నేను కూడా ఒకప్పుడు మనం ఆలోచిస్తే జాగ్రత్తగా ఉండండి, నిజంగా చెప్తున్నా, ఒకప్పుడు మనం ఆలోచిస్తే అయిపోతుంది అనుకున్నాను, కరెక్టే. కానీ అంతకన్నా పవర్ఫుల్ 33%, అంటే 100లో 33% మేజర్ అనేది ఇంట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ బట్టి ఉంటాయి. అందుకే ఈసారి జరగబోయే బ్యాచ్లో ఇంతవరకు ఎప్పుడు చెప్పిన దాంట్లో ఏం చెప్తుందంటే, ఏ ఆబ్జెక్ట్స్ ఇంట్లో ఉంటే మన సంపదని అట్రాక్ట్ చేస్తాయి. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో తోసేస్తాయి. అంటే ఆ ఆబ్జెక్ట్స్ కానీ ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాదు. నెగిటివ్ పీపుల్ ఇంట్లోకి రావాలన్నా రాలేరు. సో ఏమవుతుంది, సంపదని లాగుతుంటుంది, సంపదని అట్రాక్ట్ చేస్తుంటుంది అనమాట, కుబేరుని ఇన్వైట్ చేస్తుంటాయి. ఆ ఆబ్జెక్ట్స్ నేను క్లాసులు ఈసారి ఇవ్వబోతున్నాను. ఈసారి ఇంతవరకు ఎప్పుడూ ఇవ్వలేదండి, మళ్ళీ చెప్తున్నా. సో అయితే ఇలా నా దగ్గరికి వచ్చి, సో కరీముల్లా గారు మీరు చూస్తే ఈ రోజే వచ్చిందండి, ఈరోజు ఇందాక వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ మనీ 50,000 రూపీస్ వచ్చిందండి. చాలామంది రేపు నెక్స్ట్ వీడియో చూపిస్తానండి. ఒక క్లయింట్ అతను కారు కొనుక్కున్నారు హరిప్రసాద్ గారు. అంటే మీకు డబ్బు కావాలా, కారు కొనుక్కోవాలా, లోన్ రావట్లేదా? చాలామందికి లోన్ రాని వాళ్ళు బాధపడుతున్నారు, కోర్టు కేసులు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా లోన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, కోర్టు కేసులు, ప్రాబ్లమ్స్, సార్ మా ఇంట్లో గొడవలు అనే వాళ్ళు కూడా ఈరోజు లైఫ్ చాలా హ్యాపీగా లీడ్ చేస్తున్నారండి. ఇప్పుడు కుబేరు గురించి మనం మాట్లాడదాం. సో గాడ్ ఆఫ్ వెల్త్ అంటే అంటే నార్త్. ఇక్కడ చూస్తే గాడ్ ఆఫ్ వెల్త్ కరెక్టే, కానీ కుబేర్ ఇస్ ద గాడ్ ఆఫ్ ఎస్పెషల్లీ నార్త్.
అందుకే నార్త్ ఫేసింగ్ అంటారు చాలామంది. ఇప్పుడు వాస్తులో కానీ ఇవన్నీ కూడా తీసుకుంటే అవునవును. నార్త్ ఫేసింగ్ ఇల్లులు చాలా డిమాండ్ ఉంటాయండి. నార్త్ ఫేసింగ్ జాగ్రత్త, నార్త్ ఫేసింగ్ ఇల్లులు కుబేర ఎటు ఉంటే అంటే ఇల్లు ఎటువైపు ఫేసింగ్ ఉంటే కుబేర ఫాస్ట్గా మన ఇంట్లోకి వస్తారంటే నార్త్ ఫేసింగ్ ఇల్లులు ఏదైతే ఉంటాయో దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ స్థానం అనమాట, కుబేరుడి స్థానం అంటారు అనమాట. అందుకే చాలా మంది నార్త్ ఫేసింగ్ చాలా డిమాండ్. దిస్ ఇస్ ద రీజన్ అండి. ఈ రీజన్ వల్లే నార్త్ ఫేసింగ్ ఇల్లులు కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇంకా తీసుకుంటే కుబేర్ ఇస్ ఇప్పుడు ఈ 21st సెంచురీలో ప్రపంచంలో ఇప్పుడు ఇందాక మనం కూడా మాట్లాడండి, ఇప్పుడు ఇండియా చాలా ఫాస్ట్గా రిచ్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ఎందుకు రిచ్ అవ్వాలంటే, ఒకప్పుడు చాలామంది నేను అడుగుతాను, ఎందుకు మీరు ధనవంతులు అవ్వాలనుకుంటా? సార్ లగ్జరీ లైఫ్ స్టైల్ చేయాలి, కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి అంటారు. కానీ అంతకు మించి ఏంటంటే పిల్లల్ని చదివించుకోవడం కానీ ధనవంతులు అవ్వాలి ఈ రోజులో 100%. ఎందుకంటే చూడండి, మీ కళ కోసమే డబ్బు సంపాదించేవారు, ఇప్పుడు మీ కళతో పాటు మీ పిల్లల కళ కోసం కూడా డబ్బు సంపాదించాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈరోజు మీ పిల్లల్ని అడగండి, నాన్న ఏ కారు కావాలి, మామూలు కారు లేపలేదు, అసలు బట్టలు కూడా చాలా కాస్ట్లీ. అంటే ఒకప్పుడు మన 10th క్లాస్ ఫీజు ఇప్పుడు LKG ఫీజు ఉందండి. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, సక్సెస్ అండ్ అబండెన్స్ని అట్రాక్ట్ చేయాలంటే ఇప్పుడున్న టైంలో 21st సెంచురీలో కుబేర్ని కానీ కనెక్ట్ అయితే ఆటోమేటిక్ కుబేర్డ్ అయిపోతామండి. ఇంపార్టెంట్ పాయింట్, నార్త్ ఫేసింగ్ హౌసెస్ అనేవి జనరల్ ఇందాక చెప్పినట్టు ఎక్కువ డబ్బుని అట్రాక్ట్ చేస్తే, కుబేర్ని అట్రాక్ట్ చేస్తే, మనీ అండ్ వెల్త్ని అట్రాక్ట్ చేస్తాయి. ఇప్పుడు మనం చూద్దాం కుబేర్కి అసలు ఏంటి, ఎందుకు అంత శక్తి వచ్చింది, ఎందుకు అంత ఇది వచ్చిందని చూసుకుంటే, గాలిని కూడా పీల్చకుండా 1000 సంవత్సరాల పాటు తపస్సు చేయడం వల్ల మహాశివుడు అంటే అతని ధనానికి అధ్యక్షుడిగా చేశారండి. అది చూడండి, 1000 సంవత్సరాల పాటు గాలి కూడా పీల్చకుండా ఆ తపస్సు చేయడం వల్ల ఇక్కడ అంటే శివుడు ఆ శక్తిని ఇచ్చారన్నమాట. ఎవరికి? కుబేరుడికి. అది అనమాట. అంటే అంత శివుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ధనాధ్యక్షునిగా. ఎంత బాగుంది సార్ అది ఓడ్, ధనాధ్యక్షునిగా. ఎస్, ధనానికి అధ్యక్షుడిగా ఇచ్చేటువంటి వరం. అవును. ఇక్కడ చూడండి, అధ్యక్షుడు అంటే మనం ప్రెసిడెంట్ అంటాం. చూడండి, అమెరికా ప్రెసిడెంట్ అని, ఇండియా ప్రెసిడెంట్, ఇలా మనం ప్రెసిడెంట్ అంటారు. కానీ ఎస్, మనం మన కంట్రీ ప్రెసిడెంట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ ప్రెసిడెంట్ అవ్వాల్సింది ప్రెసిడెంట్ ఆఫ్ మనీ. గుర్తుపెట్టుకుని, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ప్రెసిడెంట్ ఆఫ్ లండన్ నేను అంటుంటారు కదండి. సో మీరు గుర్తుపెట్టుకుని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ మనీ. అంటే ఇక్కడ మీరు ఇప్పుడు చదువుతున్నారు, ఏమన్నారు? ధనానికి అధ్యక్షుడు. జనరల్గా అధ్యక్ష అంటారు కదండి జనరల్ అసెంబ్లీ. సో మనం కూడా అధ్యక్షులు అవ్వాలి. దేనికంటే ధనానికి అధ్యక్షులు అవ్వాలి. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐఎమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఏంటది? మనీ. గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఎంత వాల్యూ అండి. అసలు ఆ ప్లేస్కి జనరల్గా చాలా వాల్యూ ఉంటుంది, చాలా రెస్పెక్ట్ ఉంటుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అనగానే. సో ఇక్కడ నేనేమంటున్నానంటే, మనము అందరూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వలేరు కదా, ప్రెసిడెంట్ ఆఫ్ మనీ అవ్వచ్చు. అది. సో ఇంకా తీసుకుంటే ఇక్కడ చూడండి, నేను క్లియర్గా పిక్చర్తో సహా చూపిస్తున్నాను. ద లెటర్ రిటర్న్ బై, ఇక్కడ తీసుకోండి, భగవాన్ వెంకటేశ్వర స్వామి టు కుబేర థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో, కొన్ని వేల సంవత్సరాల క్రితం తీసుకుంటే అది ఎక్కడ ఉందండి? ఆల్రెడీ ఇది ప్రిజర్వ్ చేసి ఉంది. అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో వరాహస్వామి. ఎగ్జాక్ట్లీ. అంటే కుబేరుడు వెంకటేశ్వర స్వామికి మనందరికీ తెలుసు అప్పిచ్చారని చెప్పేసి. ఎంత ఇచ్చారట? కుబేర గివెన్ 1.4 మిలియన్ రామముద్ర కాయిన్స్ టు లార్డ్ వెంకటేశ్వర. చూడండి, అంటే 1.4 మిలియన్ రామముద్ర కాయిన్స్ కుబేరుడు వెంకటేశ్వర స్వామికి ఇచ్చారు. జనరల్గా అప్పుడు ఇచ్చిన యొక్క చూడండి, అప్పుడు ఇచ్చిన అవన్నీ కాయిన్స్ చూడండి, అవన్నీ అలా ఉన్నాయి క్లియర్గా. అంటే ప్రూఫ్ అనమాట. సో ఇంకా తీసుకుంటే ఇందాక చెప్పినట్టు లక్ష్మీదేవితో పాటు ఎవరైతే కుబేరుని కూడా హిందువులు ఎక్కువగా పూజిస్తుంటారో వాళ్ళకి ఫాస్ట్గా లక్ష్మీదేవిని పూజిస్తే ఏమొస్తుందండి? డబ్బు వస్తుంది. కుబేరుని పూజిస్తే సంపద వస్తుంది. సో ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ పుస్తకంలో డాక్టర్ జోసెఫ్ మర్ఫీ అతను చెప్తారనమాట. ఏం చెప్తారంటే, డబ్బుతో పాటు ఎవరికైతే సంపద ఉంటుందో వాళ్ళు హ్యాపీగా బతుకుతారు. డబ్బు ఉండి సంపద లేదా టెన్షన్గా బతకాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఆ డబ్బు ఆగిపోతుందో తెలియదు. అది. సో డబ్బుతో ఏం చేయాలంటే సంపదని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సూపర్ పాయింట్ నాకు ఎంత బాగా నచ్చిందంటే, జోసెఫ్ మర్ఫీ కానీ రాబర్ట్ కేసిక్ అందరూ ఏం చెప్తారంటే, మీకు వస్తున్న డబ్బుతో సంపదను క్రియేట్ చేయాలి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే, మీరు ఎప్పుడైతే పనిచేయరో అందరికీ ఎనర్జీ ఉండదు. గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే ఒక ఏది వచ్చింది. ఈరోజు చూడండి, మనకి ఒకప్పుడు టాప్ మోస్ట్ ఫిల్మ్ స్టార్ సెలబ్రిటీస్ ఇప్పుడు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఎందుకు? అదే యాక్టింగ్, అంతే రెమ్యునేషన్ ఇవ్వరు కదా వాళ్ళకి. ఒకప్పుడు హైయెస్ట్ రెమ్యునేషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఏజ్ అయిపోతుంది కదా అంత ఇవ్వరు జనరల్గా. సో ఏమవుతుంది, అప్పుడు వాళ్ళు ఏం చేశారు, చాలా తెలివిగా కొంతమంది ఆ డబ్బుతో సంపదని క్రియేట్ చేశారు. ల్యాండ్స్ అని, అసెట్స్ అని, బిల్స్ అని, ఇలా మొత్తం అన్నీ చేశారు. ఇప్పుడు ఏం చేస్తుంది, అక్కడ నుంచి డబ్బు జనరేట్ అవుతుంది. కానీ చాలామంది ఏం చేశారు, ఆ డబ్బుని ఎంజాయ్ చేశారో ఇప్పుడు వాళ్ళ అసెట్స్ బిల్డ్ చేయలేపారు. ఇప్పుడు ఏమవుతుంది,
సో వాళ్ళు ఇంకా స్టిల్ వర్కింగ్ అనమాట. అందుకే రాబర్ట్ కేసుకు అద్భుతమైన మాట అంటాడండి. ఏమంటాడంటే అతను మీరు డబ్బు కోసం పనిచేయాలని ఎప్పుడు ఆలోచించకండి, సంపదని క్రియేట్ చేయడానికి పనిచేయండి. ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా సంపదని క్రియేట్ చేయాలి అని. ఇంకొకటి వారన్ బఫెట్ రోజుకి అతను ఇన్కమ్ 350 కోట్లు. వారన్ బఫెట్ ఎవ్రీడే ఇన్కమ్ 350 కోట్లు. అతను ఏమన్నాడంటే మీరు నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు వచ్చేలాగా మీరు ఉండాలి, ఆలోచించాలి, అప్పుడే పడుకోండి, లేకపోతే కంటిన్యూ నిద్ర కూడా పోవద్దని చెప్పిండండి అతను. లేకపోతే జీవితాంతం కూలీలాగా పనిచేయాల్సి వస్తుంది అంటాడు. మీ ఒంట్లో ఇప్పుడు ఎనర్జీ ఉంది, వాట్ అబౌట్ 50-60? పెన్షన్ ఉందా? లేకపోతే టెన్షన్. ఇప్పుడు ఎవరికి పెన్షన్ లేవు. ఇప్పుడు మన పేరెంట్స్ అందరికీ కూడా పెన్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు బతికేస్తారు హ్యాపీగా, పర్లేదు, సర్వైవల్ అయిపోతారు. ఇప్పుడు మనకి పెన్షన్ ఉందా? పెన్షన్ లేకపోతే వచ్చేది టెన్షన్. అది నేను చెప్పేది ఏంటంటే అందువల్ల సంపద కోసం మీరు ఆలోచించండి. సంపదను ఎలా క్రియేట్ చేయాలని నా క్లాసెస్లో నేను చెప్తానండి. కుబేర. సో అయితే ఇక్కడ చూడండి, ఏ మంత్రాన్ని చాంటింగ్ చేస్తే మనం కుబేరని కనెక్ట్ అయిపోవచ్చు ఈజీగా అని చెప్పేసి అనమాట. ఇప్పుడు ఒక్కొక్క ఆఫీస్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుందండి. ఇప్పుడు సీఎం గారి ఆఫీస్కి ఫోన్ చేయాలంటే ఒక నెంబర్ ఉంటుంది, పోలీస్ స్టేషన్కి ఒక నెంబర్ ఉంటుంది, అంబులెన్స్కి ఒక నెంబర్ ఉంటుంది. అయితే అలాగా ఒక్కొక్క ఆఫీస్కి ఒక్కొక్క నెంబర్స్ ఉన్నట్టు దేవుడికి కూడా కొన్ని మంత్రాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క మంత్రం కనెక్ట్ అవ్వడానికి. లక్ష్మీదేవి కనెక్ట్ అవ్వాలంటే లక్ష్మీదేవి మంత్రం చదవాలి. సో ఈశ్వరుడు కనెక్ట్ అంటే ఈశ్వర మంత్రం చదవాలి. సో ఇప్పుడు పంచాక్షరి మంత్రం మనం చెప్పామండి. ఇప్పుడు మనం కుబేరుడు కనెక్ట్ కుబేర మంత్రం చదవాలి. అయితే ఏంటి ఆ మంత్రం? ఇక్కడ జాగ్రత్త చూడండి. కుబేర మంత్రం ఏంటి? 108 సార్లు చాంటింగ్ చేయాలి. ఇక్కడ జాగ్రత్త చూడండి, మీరు కూడా చదివేటప్పుడు చాలా కాన్షియస్గా ఎనర్జీని పెట్టి చదవాలన్నమాట. ఏదో మామూలు నామకే వాస్తే లాగా చదవకూడదు. ఏం చేయాలని చూడండి, చదివేటప్పుడు కూడా మీరు చాలా ఎనర్జెటిక్గా ఫోకస్డ్గా దాని మీద ఎనర్జీ పెట్టి చదివితే అప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంది, స్టోరీ చూడండి ఎలా చదవాలి. ఓం అక్కడ ఆ సౌండ్ రావాలి. ఓం చూడండి, హ్రీం శ్రీం హ్రీం కుబేరాయ నమః. అలా అంత కాన్షియస్గా పంతులు గారు చదివినట్టు చదివితే అప్పుడు నన్ను ఎవరో పిలుస్తున్నారబ్బా అనేసి అంత కాన్షియస్గా కనెక్ట్ అవుతారు. అంటే భక్తితో ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో దేవుడికి ప్రసాదంగానే, అప్పుడు దేవుడు కనెక్ట్. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కుబేరుడు చాలా అత్యంత ధనవంతుడు. ఒకరోజు శివుడిని భోజనానికి పిలుద్దామని వెళ్తారు. ఎవరు? కుబేరుడు శివుడి దగ్గరికి వెళ్ళి, శివుడు జనరల్గా మనకు శ్మశానం ఉంటారు కదా, అతను మామూలుగా పెడితే సరిపోద్ది, శివుడిని మనం మామూలుగా అంటే సాటిస్ఫై చేసి ఇవ్వచ్చు అనేసి అనుకుని వెళ్తారు. అంటే కొంచెం గర్వంతో, అంటే ఎప్పుడైతే కొంతమందికి డబ్బు వచ్చేస్తుందో గర్వం వచ్చేస్తుంది. సో అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళగానే శివుడికి ఇలా అర్థమవుద్ది అనమాట. ఓకే, మనం కుబేరుడు నన్ను ఇంటికి ఎలా పిలుస్తున్నాడు అంటే కొంచెం గర్వంతో పిలుస్తున్నాడు. సో ఓకే, డబ్బు వచ్చిందని గర్వం వచ్చేసింది. అసలు కుబేరుని ఎవరు అసలు ధనానికి అధ్యక్ష చేశారు? శివుడే జనరల్గా. కానీ మళ్ళీ కుబేరుడు వెళ్ళి కొంచెం గర్వంతో శివుడిని మామూలుగా పిలుస్తాను అనమాట. అంటే నేను సాటిస్ఫై చేసేస్తాను, అది ఇది నా దగ్గర అంత డబ్బు ఉందని. సో ఇది అర్థమైన శివుడు ఒక పని చేయి, ఫస్ట్ నన్ను కాదు నా కొడుకుని నువ్వు సాటిస్ఫై చేయి, వినాయకుడిని పంపిస్తాను, వినాయకుడు సాటిస్ఫై అయిపోతే నేను నెక్స్ట్ వస్తాను అంటారు. అయితే ఇప్పుడే సరే ఓకే అని చెప్పేసి వినాయకుడు వెళ్తారు. ఈ కుబేరుడు ఎంత పెట్టినా కూడా, ఎన్ని పెడుతున్నా కూడా వినాయకుడు తినేసి ఇంకా కావాలంటే దేవుడా ఏంటి కావట్లేదు అనేసి అని అప్పుడు వెంటనే రియలైజ్ అవుతారు. ఎందుకంటే కుబేరుడు రియలైజ్ అవుతారు. ఎందుకంటే రియలైజ్ అయితేనే రియల్ లైఫ్ బయటకు వస్తుంది. ఇప్పుడు కుబేరుడు రియలైజ్ అయ్యి శివుడి దగ్గరికి వెళ్ళి, మహాశివ నేను ఎంత పెడుతున్నా కూడా వినాయకుడు సాటిస్ఫై అవ్వట్లేదు, నాకు అర్థమైంది, నన్ను క్షమించు అనేసి అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా సాటిస్ఫై అవ్వట్లేదు వినాయకుడు అంటే, అప్పుడు శివుడు ఏం చెప్తారంటే ఇంత గిన్నెతో, జాగ్రత్త ఇంత గిన్నెతో కొంచెం నువ్వు పాయాసం పెట్టు లేదా ఉండ్రాలు పెట్టు అంటే వినాయకుడు సాటిస్ఫై. అదేంటి లేదు నేను ఇంత పెట్టాను అయినా కూడా సాటిస్ఫై అవ్వలేదు, ఇంత పెడితే ఎలా సాటిస్ఫై అంటే నువ్వు భక్తితో పెట్టు, నువ్వు భక్తితో. ఇంతవరకు ఏంటంటే కొంచెం పొగరగా అంటే గర్వంతో పెట్టావు, ఇప్పుడు కొంచెం భక్తితో పెట్టు, అప్పుడు వినాయకుడు నీకు ఈజీగా సాటిస్ఫై అయిపోతే సంతృప్తి ఉందంటే వెళ్ళి అలాగే మహాశివుడు చెప్పారని వెళ్ళి ఆ చిన్న దీంతో ఉండ్రాలు అలాంటివి పెడితే తినేసి నేను సంతృప్తి చెందగానే వెంటనే ఆశ్చర్యపోతాను అనమాట కుబేరుడు. అప్పుడు అర్థమవుతుంది కుబేరుడు చేసిన తప్పు ఏంటంటే, ఎప్పుడైనా మీరు కూడా గుర్తుపెట్టుకుని, మీరు ఎంత డబ్బు ఉన్నా కూడా మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా అది మీకన్నా తక్కువ స్థాయిలో ఉన్నా ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నా మనం ఎప్పుడు కూడా ప్రేమగా అభిమానంగా పెట్టాలి. అంతేగాని ఏదో పిలిచాం కదా తిను అని అలా పెట్టకూడదండి ఎప్పుడు కూడా. సో ఈ మంత్రాన్ని 108 సార్లు మీరు చాంటింగ్ చేయండి. సో వీలైతే కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి. సో అది ఇంకా దాని తర్వాత తీసుకుంటే
కుబేరుని పూజించడం వల్ల ఏమవుతుందంటే అష్ట దరిద్రాల నుంచి, అంటే కొన్ని కొన్ని దరిద్రాల నుంచి కొంతమందికి ఎలా ఉంటుందంటే ఏది పట్టుకున్నా మంచి ఎక్కడ డబ్బులు పెట్టినా స్టక్ అయిపోతుంటాయి. ఇక్కడ చాలా మంది ఎవరో వస్తారు పాపం ఎలా ఉంటారండి అండి, కొన్నాళ్ళు కష్టపడి, కొంతమంది కష్టపడి డబ్బు సంపాదించుకుంటారు. ఈ డబ్బుని జాగ్రత్తగా కాపాడుకుంటారు అనమాట. ఈ కోడి పెట్ట కాపాడుకుంటారు కదా గుడ్లని, అలా కాపాడుకుంటుంది అనమాట. సడన్గా వచ్చి గద్ద వచ్చి పట్టుకెళ్ళిపోయినట్టు ఎవడో వచ్చి గద్దలా పట్టుకెళ్ళిపోతారు డబ్బుని. అరే ఓ అంటే పాపం చాలామంది బాధపడతారు. సో ఎందుకనంటే వాళ్ళు ఎంతసేపు డబ్బుని సంపాదించాలనుకున్నారు కానీ ఆ డబ్బుని గుడ్లు పెట్టాలనుకోలేదన్నమాట. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత డబ్బుని ఇంకా గుడ్లకి ఎక్కడెక్కడ పెట్టాలి. సో డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. గుడ్లు ఎప్పుడు ఒక దగ్గర పెట్టకూడదు, డిఫరెంట్ ప్లేస్లో పెట్టాలి. ఎందుకంటే చూడండి కొన్ని రకాల జంతువులు ఏం చేస్తాయంటే గుడ్లు ఒక దగ్గర పెట్టవు, వేరే ప్లేస్లో పెడతాయి. ఎందుకంటే ఏదైనా ఒక జంతువు వచ్చినప్పుడు గుడ్లను ఒక దగ్గర పెడితే అన్నీ ఒకేసారి చచ్చిపోతాయి అనమాట. అంటే ఒక జంతువు కూడా గుడ్లను డిఫరెంట్ ప్లేసెస్లో పెడుతుంది. మీరు కూడా జాగ్రత్త ఉండండి, మీ డబ్బుని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని నేను చెప్తాను అనమాట. అంటే డిఫరెంట్ ప్లేసెస్. డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. వార్ బఫెట్ కాన్సెప్ట్ అండి. సో దాని తర్వాత ఇంకా తీసుకుంటే కుబేర ఫర్ పర్సనల్ గ్రోత్. మీరు ఎవరి లైఫ్ మీద కుబేరుని యొక్క అంటే కుబేరుడి కన్ను పడుతుందో ఏమవుద్దంటే దిష్టి తగిలినా కూడా ఆ డబ్బు పోదు. కొంతమంది ఏమంటారంటే దిష్టి తగిలిందిరా పోయింది, చెప్పొద్దని చెప్పానా అందరికీ అనేసి అంటుంటారండి. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత వచ్చే ఇన్కమ్ని బయటికి చెప్పాలా చెప్పకూడదా, సార్ దిష్టి తగిలితే ఏం చేయాలి, ఇలాంటివన్నీ నేను చెప్తుంటాను అనమాట. సో ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఎథికల్గా చూడండి, డబ్బు సంపాదించడం అనేది 2 రకాలుగా అండి. ఒకటి ఎర్నింగ్ మనీ, మేకింగ్ మనీ. ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం, డబ్బు మనిషికి 2 రకాలుగా వెళ్తుంది. ఒకటి మేకింగ్, 2 ఎర్నింగ్. మేకింగ్ అంటే అన్యాయంగా డబ్బు సంపాదించడం, అలా చాలామంది సొసైటీలో ఉన్నారు. అది మేకింగ్ ఆఫ్ మనీ. ఎర్నింగ్ ఆఫ్ మనీ అంటే నిజాయితీగా ఎథికల్గా డబ్బు సంపాదించడం అండి. సో ఎథికల్గా ఎవరైతే సంపాదిస్తారో వాళ్ళతో కుబేరుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి. మేకింగ్ చేశారనుకోండి, ఏదో ఒక రోజు మీకు తెలిసిందే కదా, ఫట్ స్వాహా. దాంట్లో బ్యాలెన్స్డ్ లైఫ్ అనమాట. లైఫ్ అంటే కుబేరుని పూజించడం వల్ల అంటే కొంతమంది ఎలా ఉంటారంటే ఒక నెల అమీర్ అయిపోతారు, ఇంకో నెల గరీబ్ అయిపోతారు. అదే కుబేరుని పూజించడం వల్ల లైఫ్ హ్యాపీగా అంటే ఇలా ప్రశాంతంగా పడవలు వెళ్ళినట్టు ఉంటుందండి. సో ఆ విధంగా ఉంటుంది అనమాట. లేకపోతే స్పీడ్ బ్రేక్ మీద డబ్బా కింద మీద పడుతుంటుంటారు. సో ఫైనల్గా చెప్పేది అంటే అబండెన్స్ని అన్లిమిటెడ్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే కుబేరుడికి ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఈసారి జనవరి 2nd బ్యాచ్లో నేను ఇంకా డీటెయిల్గా, ఇది ట్రైలర్ మాత్రమే, రియల్ పిక్చర్ నేను కుబేర బ్యాచ్కి చూపిస్తానండి. చాలామంది కుబేర 2025 బ్యాచ్కి ఈగర్గా వెయిటింగ్ అండి. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక సంకల్పంతో నెక్స్ట్ ఇయర్ అయినా సరే ఎలా అయినా నేను సెటిల్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అవును. బట్ ఈ ఇయర్ మొత్తం మీద ఒకటేసారి జరిగేటువంటి బ్యాచ్ మీరు బాగా గుర్తుపెట్టుకుంటే, మళ్ళీ ఈ బ్యాచ్ మిస్ అయితే 2026 మళ్ళీ కుబేర బ్యాచ్ అంటే ఇయర్లీ వన్స్ మాత్రమే జరిగేది, జనవరి వరకే. వెరీ 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 స్పెషల్ బ్యాచ్. బీ ద ఫస్ట్. వీడియో చూసిన వెంటనే మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. బీ ద ఫస్ట్, ఇంకంతే. ఎస్, ఈసారి ఇప్పటి వరకు జరిగిన వీడియో మనం బ్యాచెస్ అన్నింటిలో కూడా జనరల్గా లా ఆఫ్ అట్రాక్షన్ ఇవన్నీ మనం చెప్పాము, ఎఫర్మేషన్స్ ఇవన్నీ. ఈసారి జరిగే బ్యాచ్ స్పెషల్ ఏంటంటే ఫైనాన్షియల్ గోల్స్ ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలా అచీవ్ చేయాలి, దానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా వాడాలి. సో ఇన్నాళ్ళు మనం ఏం చేయాలంటే ఎక్కువగా మనం డిఫరెంట్ ఏరియాస్ చెప్పాం. బట్ 2025లో మీరు లక్ష్యాలు అంటే మెయిన్ ఏంటండి, ఫైనాన్షియల్ గోల్స్ ఎలా పెట్టుకోవాలి, అప్పుల నుంచి ఫాస్ట్గా ఎలా బయటికి రావాలి, ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది గుడ్డిగా వెళ్ళిపోతుంటారు ప్లానింగ్ లేకుండా. 2025 ఎగ్జాక్ట్ అంటే మిలీనియర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలని చెప్తాను. మళ్ళీ ఏ ప్లానింగ్ అంటే మిలీనియర్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, మిలీనియర్ యాక్షన్కి ఎలా రావాలి, మిలీనియర్ ఫార్ములా అంతా మిలీనియర్. సో 2025 మళ్ళీ చెప్తానండి, మీరు మిలీనియర్ అవ్వాలి అనుకుంటే, ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఎవరైతే ఫస్ట్ మిలీనియర్ అవుతారో చూడండి, చాలా మందికి ఎలా ఉంటుందంటే మా ఫ్యామిలీ ఇలా వాళ్ళు సెటిల్ అయిపోయి గొప్పగా చెప్పుకుంటారు అంటే వెరీ గుడ్, కరెక్టే. కానీ మీ గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలనుకుంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ బ్యాచ్ కంపల్సరీగా రండి. 0 నుంచి హీరోకి వెళ్తారు పక్కాగా. ఇక్కడ ఒక పాట చెప్తానండి ఫైనల్గా. చాలామంది అంటారు మా గురించి తెలిసిరా వాడి లైఫ్లో 0 అని ఎవరైతే అంటారో క్లాస్కి వచ్చిన తర్వాత వాడు అందరికన్నా మిన్న అనేలా నేను చేస్తానండి. వీడు 0 అనే వాళ్ళ చేత కూడా వీడు అందరికన్నా మిన్న అనేలా నేను తయారు చేస్తాను. యా, ఏవే సార్, ఫ్యాంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.